కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, వీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందా ఉన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకొని అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మీరు కూర్చోండి, మీరు ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదు. అరే కూర్చోండి, చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. మాట్లాడడానికి ఇస్తా, కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. వారు మాట్లాడినాక ఇస్తా నేను మీకు అంటూ. అధ్యక్ష ఒకసారి సభని వారిని కూర్చోవాలండి అధ్యక్ష. నేను తప్పనిసరిగా చెప్తున్నాను. ఇస్తాను కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయనండి అధ్యక్ష, దయచేసి వారిని కూర్చోవాలండి అధ్యక్ష. కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష, రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష, మేము ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు. దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష. ఈ అంశాన్ని సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది అధ్యక్ష, అందుకే పదే అట్లా అడ్డుపడతా ఉన్నారు. వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను. కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డోళ్ళంతా సీనియర్ శాసనసభ్యులు. అధ్యక్ష వారిని కూర్చోండి అధ్యక్ష. నేను చెప్పి అధ్యక్ష దయచేసి కూర్చోండి. అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయొద్దా? చేయాలి కదా. మీరు కూర్చోండి, మేము చెప్పిన తర్వాత మరి దయచేసి కూర్చోండి దయచేసి. అరే కూర్చోండి సార్, లెట్ మీ రిక్వెస్ట్ ప్లీజ్. హరీష్ రావు గారు ప్లీజ్. ప్రశాంత్ రెడ్డి గారు, మీకు ప్రశాంత్ రెడ్డి గారు చేయండి, కూర్చోండి. సీనియర్ శాసనసభ్యులు ఐలే మినిస్టర్ దాకా ఇద్దరు చేసినారు. హరీష్ రావు గారు చేసిన, మీరు చేసిన. సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది, మనం తీర్మానం చేస్తామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా, రాష్ట్ర ప్రయోజనం కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కూర్చోని చెప్పండి. తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారికి నేను ఇస్తా అంటున్నా కదా, వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా నేను. ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు. మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త శాసనసభ్యులు బాధ ఏంటి? భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు? ఏంటి మీ ఇబ్బంది? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా? మీకు కూర్చోండి దయచేసి. అధ్యక్ష దేనికి లేదు అధ్యక్ష. వారు మాట్లాడి అల్లరితోనే అర్థం అవుతా ఉంది. వీళ్ళకి రిజర్వేషన్ పాస్ చేయటం ఇష్టం లేదు, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజల్యూషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు,
మా ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి టీఆర్ఎస్ నాయకుల్ని, ఫ్లోర్ లీడర్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కూర్చోండి ప్లీజ్. రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది. దయచేసి కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నా. ఈ బిజినెస్ ముఖ్యం కదా. ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వ్యవహారాలు నడపలేము. సార్ సార్ వారు చెప్పండి అధ్యక్ష. మేకింగ్ ఏ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిజ్యూమ్ దిస్ సీట్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అధ్యక్ష. డిప్యూటీ సీఎం ఒకవేళ వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం థింక్ అబౌట్ ఇట్ అధ్యక్ష. వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే మనం నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష సార్ సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా. కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్కరు మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు. మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు, కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు? కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? దయచేసి ప్లీజ్ కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష అధ్యక్ష ఈ రిజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రిజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని, దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు కూడా రిజల్యూషన్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. వారు ఏమన్నారు, మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సిందే మంత్రులు అంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను కూర్చుంటాను, నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి, మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందాం అన్నారు. దీంట్లో తప్పేముంది అధ్యక్ష? దీంట్లో ఏం తప్పులేదు. వారు ఎందుకు అఫెండ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి. దయచేసి అది అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. దేని సమాధానం రమ్మని చెప్పారు. మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు. మీరు ఓకే అంటే తీసుకొని రండి, అయిపోయింది. మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సచ్చుడో తెచ్చుడో మీరు తెలుసుకోండి. ఆడే సత్యాంత వరకు, సచ్చుడో తెచ్చుడు కాదు, సత్యాంత వరకు కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన. వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం, మాతో పాటు మీరు కూడా రండి అని అన్నారు. ఇందులో తప్పేం లేదు అధ్యక్ష. దయచేసి మీరు అందరూ ఈ తీర్మానానికి ఏకీకృతంగా ఒప్పుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.